గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం. ఈరోజు మీరు ఇచ్చిన మాఫ్లెట్స్ చూసుకుంటే ప్రతి ఒక్క గ్రామంలో 25 నుండి ఒక 40% మాత్రమే మాఫీ అయిందని చెప్తున్నారు. మరి మిగతా 60% మందికి మాఫీ రాలేదని చెప్తున్నారు. అదేంటని బ్యాంకు వాళ్ళని అడుగుతుంటే బ్యాంకర్లు మీరు సకాలంలో రన్నులు చేయకపోవడం, 2 లక్షలకు పైబడి లోన్లు ఉండటం మరియు 2-3 బ్యాంకులలో లోన్ తీసుకోవడం చెప్తున్నారు. అదేవిధంగా మీరు ఇచ్చిన లిస్ట్ చూసుకుంటే ఎటువంటి పని చేయని కౌలుకి ఇచ్చిన వాళ్ళు, వ్యవసాయం మానేసి ఇతర పని చూసుకున్న వాళ్ళు, వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉండటం, లోన్లు ఉండటం, అలాంటి వాళ్ళకి మాఫీ వచ్చింది. ప్రతి ఒక్క విలేజ్లో చూసుకుంటే 20 నుండి 30% మాత్రమే మాఫీ వచ్చింది. మిగతా 60% మంది రైతులు మాఫీ ఇప్పుడు వస్తుందా రేపు వస్తుందా అని చూసుకుంటూ ఉంటున్నారు. అదేవిధంగా మీరు కూడా ఆలోచించి ప్రతి ఒక్క రైతుకు మాఫీ అందేటట్టు చూడగలరు. మరియు ఈ రోజులలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలలో గ్రామ కార్యదర్శులు ఉన్నారు, ఏఈలు ఉన్నారు, ఏఓలు ఉన్నారు. ఎవరు వ్యవసాయం చేస్తున్నారు, ఎవరు వ్యవసాయం చేయట్లేదు అని కూడా చూసి రైతులకు నేరుగా మాఫీ అందించేటట్టు చూడగలరు. మా విలేజ్ని చూసుకుంటే 236 మంది రైతులు ఉంటే కేవలం 27 మందికి మాఫీ వచ్చింది. 1,00,000 లోపు ఉన్న లిస్టు 16 మంది, 1,50,000 లోపు 7, 2 లక్షల లోపు 11 మంది. ఇలా చూసుకుంటే మిగతా 218 మంది రైతులు ఇంకా వేచి చూస్తున్నారు. మీరు ఆల్రెడీ మాఫీ లిస్టు కూడా ఇచ్చేసారు 2 లక్షల లోపు. మరి పైబడి ఉన్న పేమెంట్ బ్యాంకుల్లో కట్టమని చెప్తున్నారు. ఇది పెట్టుబడి సీజను, రైతులకు ఎరువులు కొనే సమూత కూడా లేదు. ఇప్పుడు ఇలాంటి టైంలో మీరు ఈ విషయం బ్యాంకులతో మాట్లాడి చర్చించి రైతులకు ఉపయోగపడగలరు. థ్యాంక్ యూ.